3,30,68,145 కోట్లు. అదేవిధంగా మనకు 2025-26 సంవత్సరానికి 3,50,13,06 కోట్లు అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మనకు. కాబట్టి ఈ విధంగా మనకు అంటే సో కంపేర్ చేస్తే ఇక్కడ మనకు ఎంత గ్రోత్ రేటు మనకు ఇక్కడ ఉంది అంటే సో 2024-25లో 10% ఉంది. మరి అదే దేశవ్యాప్తంగా అయితే 9.8 ఉంది ఇది మనకు కరెంట్ ప్రైసెస్లో. అదే మనకు 2025-26 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రం 10.7% నమోదు కావడం జరిగింది. సో అదే మనకు దేశవ్యాప్తంగా అయితే 8 నమోదు కావడం జరిగింది. అంటే సో దేశవ్యాప్తంతో పోలిస్తే కూడా మనకు ఒక 2.7 అనేది ఇక్కడ మనకు ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా మనం గమనిస్తే మరి సో కాన్స్టాంట్ ప్రైసెస్లో తెలంగాణ రాష్ట్రం 8,20,197 కోట్ల రూపాయల జిఎస్డిపిని నమోదు చేస్తే మరి 2025-26 సంవత్సరానికి 8,89,582 సో కోట్ల రూపాయలు ఇక్కడ మనకు జిఎస్డిపి స్థూల ఉత్పత్తి అనేది రాష్ట్ర స్థూల ఉత్పత్తి అనేది చేసిందని మనం చెప్పుకోవచ్చు. అదే ఆల్ ఇండియా చూస్తే మనకు 2024-25లో 1,87,96,955 కోట్లుగా నమోదు కావడం జరిగింది. అదే 2025-26 సంవత్సరానికి కాన్స్టాంట్ ప్రైసెస్లో మనకు 2,1,89,919 కోట్లుగా నమోదు కావడం జరిగింది. సో తెలంగాణ వ్యాప్తంగా చూస్తే కాన్స్టాంట్ ప్రైసెస్లో 2024-25 అయితేనేమో 6.5 మరియు 2025-26 అయితేనేమో 8.5గా ఇక్కడ నమోదు కావడం జరిగింది. సో దేశవ్యాప్తంగా చూస్తే 6.5 నుంచి 7.4 అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సో 2025-26 సంవత్సరానికి మనం గమనిస్తే మనకు దేశం కంటే కూడా రాష్ట్ర స్థాయిలోనే మనకు కరెంట్ కాన్స్టాంట్ ప్రైసెస్లో కూడా మనకు ఎక్కువగా వృద్ధి రేటు నమోదు కావడం జరిగిందని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక విషయం మనం గమనిస్తే పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే సో 2024-25 సంవత్సరానికి 25-26 సంవత్సరానికి మరి దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. 2024-25లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 3,80,031